రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు త్వరలోనే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలను అందజేస్తామని, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఇల్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్ని అప్పుల కుప్పలు చేసి ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్తున్నారు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చాలా చాకచక్యంగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిగా క్రమశిక్షణతోటి ఎక్కడ డబ్బులను దుబారా ఖర్చు చేయకుండా అన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేద్దామని చెప్పేసి వారు గట్టి సంకల్పంతో, దృఢ సంకల్పంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు అందరూ అధైర్యపడకండి. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. నిజమైన లబ్ధిదారులకి ఈ సంక్షేమ పథకాలు అందుతాయి. అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి ఈరోజు 10 మందికి అంటే 10 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు మీ బిడ్డల పెళ్లిల కొరకు ఎంతో కష్టపడి ఇబ్బందులకు గురయ్యి మీరు పెళ్లి చేశారు కాబట్టి దాని కొంత ఆర్థిక సాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసింది. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. అది తొందరలోనే అమలు అవుతుంది. అది కూడా తులం బంగారంతో పాటు మహిళలకు 2,500 రూపాయలు. మిగతా అన్ని సంక్షేమ పథకాలు చాలా చక్కగా నిజమైన నిరుపేదకు అందుతాయని చెప్పేసి